అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఇందాక మిత్రుడు మా కూటమి ప్రభుత్వం వచ్చినాక దళితుల మీద దాడులు తగ్గినాయి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు అన్నారని చెప్పి అనడం జరిగింది. వచ్చిన రోజే కర్నూలు జిల్లాలో దళిత మహిళా రైతు 9 ఎకరాల పొలం దున్నుకుంటున్నందుకు రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వం అందరూ ట్రాక్టర్తో తొక్కిచ్చేయరా అంటే అప్పటికప్పుడు తొక్కి చంపేయడం జరిగింది. దాని మీద కనీసం కేసు కూడా లేదు. అదే కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఎస్సీ క్యాండిడేట్ బీసీలని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని వివస్త్రం చేసి నడి బజార్లో ఊరేగించి పోలీసులు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఈ యొక్క దోపిడీ వర్గాలకు చెందినటువంటి స్త్రీలే అడ్డం పట్టడం రెండో సంఘటన. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి గారే ఒక దళిత రైతుని 9 ఎకరాల పొలం కాడ నీ పొలం వదిలేసుకోరా, నీకు లేదు పొలం పోరా అని చెప్తే అతను విషం తాగి రవికుమార్ గారి పేరు చెప్పి చనిపోతే ఈరోజు కూడా కేసు లేదు. ఇక తర్వాత మల్లా విషయం అయితేనేమి, పల్లెని వెలేయటం అయితేనేమి, అదేవిధంగా మోహన్ బాబు కాలేజీలో కులం పేరుతో దూషించి వాడిని కొట్టి నోట్లో మూత్రం పోయడం అయితేనేమి, ఫైనల్గా తెనాలిలో మనకు కనిపించిన కేసులు ఇవి. తెనాల్లో నడి బజార్లో ముద్దాయిలని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి కొట్టచ్చు అని చెప్పి హోంమంత్రి గారు సెలవేయడం, ఇటువంటి సంఘటనలన్నీ వరుసపెట్టి తెలిసినవి తెలియని ప్రతిరోజు ఒక చోట సాక్షాత్ హోంమంత్రి గారి ఇలాకాలోనే నక్కపల్లిలో దళితులను ముగ్గురిని 3 రోజుల పాటు కట్టేసి కొట్టి చిత్రహింసలకు పెట్టిన సంఘటన ఆ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇంకా కేసు కూడా కట్టకపోగానే నేను శాంతి కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి మేడం హోంమంత్రి గారే చెప్పడం జరిగింది. చెప్పుకుంటూ పోతే తెలియనటువంటి ప్రతిరోజు దళితుల మీద ఒక దాడి జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో 28 మందిని షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చంపడం, 28 పథకాలు తీసేసినందుకు అతని మీద కక్షపూరితంగా మాత్రమే కూటమికి ఓట్లు వేసారే కానీ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడనో, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడనో, లేదా దళితులను కాపాడతాడని మాత్రం వేయలేదు. కేవలం అతని మీద కోపంతో వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేమేం తక్కువ కాదు, ఎవరు వచ్చినా సరే మా టార్గెట్ దళితులే, వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు, వాళ్ళు ప్రశ్నించడానికి వీల్లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కారాగరేసి నిలబడటానికి వీల్లేదు, వాళ్ళని తొక్కేయడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈ ప్రభుత్వాలన్నీ పనిచేయడం జరుగుతూ ఉంది. వీటి మీద సుప్రీంకోర్టులో నేను కేసు ఎందుకు వేశానంటే మల్లాం మీద వేశాను, తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ మీద వేశాను, అదేవిధంగా తెనాల్లో కూడా వేశాను. ప్రధాన ముద్దాయిగా అక్కడైతే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ మనోహర్ గారు, అక్కడ మోహన్ బాబు గారు. ఎందుకంటే ఏ చర్య జరగాలన్నా కూడా దానికి కారణం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేనే. ఒక పంచాయతీ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారి పరిధి లేకుండా చేయడానికి వీల్లేదు. ఒక కానిస్టేబుల్ లేదా ఒక ఎస్ఐ గారు కేసు కట్టాలన్నా కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే కడతారు, లేకపోతే కట్టరు. కాబట్టి తెనాల్లో నిజంగా వాళ్ళు గంజాయి కేసు అనుకుంటే గంజాయి అందిస్తుంది నాదేళ్ల మనోహర్ గారు. కాబట్టి గంజాయి స్మగ్లర్గా అతను మొదటి ముద్దగా పెట్టి మిగతా వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ఏది జరగట్లేదు. కాబట్టి ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని అంటే ఎమ్మెల్యే గారు, ఆయన మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఆయన ప్రధాన ముద్దాయిగా కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఎంతమంది మీదైనా ఎన్ని చోట్లైనా సరే కేసు వేయడం జరుగుతుంది. వాళ్ళ న్యాయస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది. వాళ్ళు న్యాయస్థానానికి సంజాయిషి చెప్పాలి. సంబంధిత ఆధారాలతోటి మేము కేసు వేస్తున్నాం, ఆధారం లేకపోతే వాళ్ళ కేసు తీసుకోరు. ఆ ఆధారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజాప్రతినిధి వచ్చి సమాధానం చెప్పాలి. ఉరవకొండలో ఉరవకొండ ఎమ్మెల్యే ప్రాతినిధ్యంలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేసి తగలబెట్టినటువంటి సంఘటన. రాప్తాడులో 12 సంవత్సరాల బాలిక 2 సంవత్సరాల నుంచి 17 మంది మానభంగం మార్చుకొని చేస్తూ ఉంటే 6 మాత్రమే దొరికారు. ఇక మిగతా 11 మంది దొరకరు. ఆ ఎస్పీ గారు చెప్పిన మాటలు ఫోన్ చేస్తే 6 దొరికారని, మిగతా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినాక నాకు దొరకరని వాళ్లే చెప్పడం జరిగింది. కాబట్టి రాప్తాడు ఎమ్మెల్యే మీద, ఊరకొండ ఎమ్మెల్యే మీద కూడా ఆ బాలికలకు సంబంధించినటువంటి విషయంలో కేసు వేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మా మిత్రులకి ఈ దళిత సమాజానికి చెప్పేది ఏంటంటే, మనం వైసీపీకి కాకపోతే టీడీపీకి కాకపోతే జనసేనకు ఓట్లేసి వాడు కాకపోతే వీడు కాకపోతే వాడని గెలిపిస్తున్నాం. ఎవడొచ్చినా జరిగేది దాడులే. అంతిమంగా మనం ఎప్పుడైతే అధికారంలో భాగస్వాములు అవుతామో అప్పుడు మాత్రమే ఈ దాడులు ఆగుతాయి. అప్పుడు మాత్రమే పేదరికం నిర్మూలన జరుగుతుంది. అప్పుడు మాత్రమే కుల వివక్ష లేకుండా కుల నిర్మూలన జరిగే సమాజం ఏర్పడుతుంది. కాబట్టి మనం అధికారంలో అడుగు పెట్టడానికి కావాల్సిన చర్యల మీద మాత్రమే మాట్లాడాలి. ఓటుతోటే మాట్లాడదాం, ఓటుతోటే యుద్ధం చేద్దాం, ఓటుతోటే పోట్లాడదాం. ఎవరికైనా ఓటుతోనే బుద్ధి చెప్దాం. వాడికి కాకపోతే వీడికి కాకుండా ఈసారి మన ఓట్లు మనమే వేసుకుందాం, మనం అధికారంలో భాగస్వాములు అవుదాం. అప్పుడు మాత్రమే ఈ దాడులు అవుతాయి అని చెప్పేసి మొత్తం దళిత సమాజానికి పిలుపునిస్తున్నాను. మిత్రులారా, జై భీమ్.